ఇంట్లో అక్వేరియం ఉండకూడదా? ఉంటే ఏమవుతుందో తెలుసా? రంగురాళ్లు, సముద్రపు మొక్కలను పోలి చిన్నపాటి డెకరేటివ్ ఐటమ్స్, నీరు, వాటిలో రంగురంగు చేపలు, అదేనండి అక్వేరియం. చాలా మంది అక్వేరియంలను పెట్టుకుంటారు. వాటిలో రంగురాళ్లను, చేపలను వేసి పెంచుకుంటారు. ఇంకా కొందరైతే వాటిని అందంగా తీర్చిదిద్దుతారు. అయితే మీకు తెలుసా, నిజానికి ఇల్లు లేదా ఆఫీసు ఎక్కడైనా అక్వేరియంలో ఉండరాదట. అలా ఉంటే చెడు జరుగుతుందని వాస్తు చెబుతుంది. అయితే అదే కాదు, ఇంకా ఇలాంటివే పలు వాస్తులకు సంబంధించిన విషయాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను ఉంచకూడదట. తొట్టెలో లేదా గ్లాసు పట్టెల్లో నీళ్లు పోసి అందులో చేపలను పెంచే తద్వారా ఆ ఇంటి యజమానికి అన్ని కష్టాలే కలుగుతాయట. అతనికి మానసిక ఉల్లాసం ఉండదట. అప్పులు, బాధలు పెరిగిపోతాయట. అందుకని అక్వేరియంను పెట్టకూడదని వాస్తు చెబుతుంది. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉండరాదు. అలాగే ఇంటి హాలులో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించి ఫోటోలు, వాల్ పోస్టర్లు అస్సలు పెట్టకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి అన్ని కష్టాలు ఎదురవుతాయట. చాలా మంది ఇండ్లలో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. దాంతో అదృష్టం, ధనం కలిసి వస్తుందని నమ్ముతారు. నిజానికి మనీ ప్లాంట్లను కూడా ఇండ్లలో పెట్టుకోరాదు. వాటి వల్ల అంతా నెగిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దీంతో ఇండ్లలోకి దుష్టశక్తులు వచ్చి చేరి అందరికీ ఇబ్బందులు కలిగిస్తాయట. ఇండ్లలో కప్పులు ఉండరదట. అలా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి కష్టాలు తప్పవట. తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మ అస్సలు ఉండరదట. అలాగే ఇండ్లలో అడుగు పొడవుకు మించిన దేవతా విగ్రహాలు అస్సలు ఉండరదట. అలా ఉండడం వాస్తు ప్రకారం మంచిది కదట. వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా వాస్తు ప్రకారం అవి చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలట. అదేవిధంగా వ్యాపార ప్రాంతానికి తూర్పు, దక్షిణ దిశలు ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకోవాలట. దీంతో వ్యాపార వృద్ధి జరుగుతుందట. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్న వారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి. దీంతో అంతా శుభమే జరుగుతుంది. వ్యాపారం నిరాటంకంగా సాగి లాభాలు వస్తాయట. ఇంటికి ఎదురుగా ఆసుపత్రి, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉండకూడదట వాస్తు చెబుతుంది. అలా ఉంటే ఆ ఇండ్లలో నివసించే వారికి అన్ని కష్టాలు ఎదురవుతాయట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.